గ్రామంలోని శివాలయం ఎలా నిర్మించబడింది, దేవాలయం చరిత్ర ఏమిటి అన్న విషయాలను అర్చకులు నాగరాజు శర్మ వివరించారు. విందాం. ఇక శ్రీ సోమేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర విశేషం ఏంటంటే, సుమారుగా 380 సంవత్సరాల క్రితం ఒక రైతు ఈ పొలం దున్నుతూ ఉండగా నాగల కరుకి ఒక రాయి తగలటం చేత ఆ రైతు నాగల కరును పక్క జరిపి చూడగా ఆ రాయిలోంచి రక్తం రావటం గమనించింది. అయితే ఆ రైతు ఆందోళనతో ఇదేంటి రాయిలోంచి రక్తం రావటం ఏంటని చెప్పి ఆయనకి నమ్మకం కుదరక ఒక గుణపం పలుగు చేత ఆ రాయిని ఎడం వైపు మోదాడు. ఆ మోదటం చేత స్వామివారికి ఎడం వైపు అరిచేతి మందాన పెచ్చు ఊడిపోయింది. నాగల కరువు చేత సన్నగా వచ్చే ధార ఆ గుణపం దెబ్బ చేత ఉధృతంగా రావటం మొదలుపెట్టింది. దాంతో ఆ రైతు ఆ రక్తాన్ని చూడగానే చూపు కోల్పోయాడు, కన్నులు పోయినాయి. దాంతో పెద్ద పెట్టిన ఏడవగా చుట్టుపక్కల పనిచేసుకున్న పొలాల్లో పనిచేసుకున్న వాళ్ళందరూ కూడా ఏమిటో తెలుసుకుందామని చెప్పి ఆదుర్దాగా పరిగెత్తుకుంటూ రావగా ఆ రైతు జరిగిన విషయం అంతా, ఆ రాయిలోంచి రక్తం వస్తుందని చెప్పి జరిగిన విషయం అంతా చెప్పాడు. అప్పుడు వీళ్ళు గబగబా ఆ రాయి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడగా అప్పుడు పూర్వకాలంలో గణాచారులని ఉండేవారు. ఆ గణాచారులు ఒంటి మీదకి స్వామివారు శివుడు పూని, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను, ఈ రోజున వీడి మూలంగా నేను గాయాలు పాలయ్యాను, కాబట్టి నా రక్తం ప్రవహించిన ఈ నేలంతా కూడా, ఈ చుట్టుపక్కలంతా కూడా క్షామం వస్తుంది, క్షామం అనగా కరువు వస్తుందని స్వామి చెప్పించారట. దాంతో వాళ్ళందరూ కూడా ఆ గణాచారి పాదాల మీద పడి, స్వామి ఎవడో ఒకరు తెలవక చేసిన కారణం చేత మమ్మల్ని అందరినీ శిక్షించడం న్యాయమా, మేము మీ బిడ్డలం కదా, మమ్మల్ని కరుణించండి అని చెప్పి ప్రార్థించగా అప్పుడు స్వామివారు అన్నారట, అయితే నా రక్తం ఆగేంత వరకు నారికేళ ఉదకం అనగా కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయించమని స్వామివారు ఆజ్ఞాపించారు. దాంతో ఈ విషయం ఆ నోట ఈ నోట అందరికీ తెలవటం చేత కానుమూలు గ్రామ వాస్తవ్యులతో పాటుగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళకు తోచిన విధంగా కొబ్బరికాయలు తీసుకొచ్చి, కొబ్బరి బండాలు తీసుకొచ్చి స్వామివారి మీద ఆ కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఆ రోజుల్లో నూజివీడు జమీందారు గారు స్వామివారు ఆయన కలలో కనిపించి, నేను కానుమూలలో గాయంతో బాధపడుతున్నాను కాబట్టి నాకు చికిత్స కావాలి అని చెప్పి అడిగారట. అడగగానే గొప్ప విష్ణు భక్తుడైనటువంటి ఆ జమీందారు గారు, ఆ శివుడు నా కల్లోకి రావటం ఏంటి, అంతేకాకుండా పూర్వకాలంలో శైవులకి వైష్ణవులకి కొంచెం భేదంగా ఉండేది, అందుచేతన ఆ జమీందారు గారు శివుడు నా కల్లోకి రావటం ఏంటి, ఇది విచిత్రంగా ఉందే అని చెప్పని కాళ్ళు చేతులు మొహం కడుక్కుని దేవుడి దగ్గర దీపారాధన చేసి వచ్చి మళ్ళీ నిద్రకు ఉపక్రమించారు. అయితే ఎంతసేపటికి కూడా నిద్ర రాకపోగా స్వామివారు ఆయన కలలో చెప్పిన మాటలే ఆయనకి వినిపిస్తున్నాయట. దాంతో ఆ జమీందారు గారు వెంటనే ఒక సైనికుడిని పిలిచి, ఒక సేవకుడిని పిలిచి కానుమూల విశేషాలంటే తెలుసుకురామని పంపించగా ఆ సేవకుడు గుర్రం మీద కాగడ వెలుతురులో వచ్చి, అప్పటికి అర్ధరాత్రి అయినప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా గొప్ప తండాలుగా ఏదో పెద్ద జాతర జరుగుతుంటే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ జన సముద్రంగా ఆ స్వామివారి మీద లైన్గా నిలబడి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ నారికేళ ఉదకం అభిషేకం చేస్తూ ఉన్నారట. అటువంటి సమయంలో ఈ జరిగిన విషయం అంతా కూడా ఆ జమీందారు గారి దగ్గర నుంచి వచ్చిన సేవకుడు జరిగిందంతా తెలుసుకుని మరలా వెళ్ళి జమీందారు గారికి తెలియజేయగానే ఆ జమీందారు గారు రాయిలోంచి రక్తం రావటం ఏంటి, ఈ విచిత్రం ఏదో చూద్దామని చెప్పి ఆయన మరుసటి రోజు ఉదయాన్నే సతీ సమేతంగా ఈ కానుమూలు గ్రామం విచ్చేసి ఆయన కూడా అందరితో పాటుగా ఒక కొబ్బరికాయ కొట్టి స్వామి శివలింగం మీద పోయగానే అప్పుడు దాకా కారుతున్న రక్తం ఒక్కసారిగా ఆగిపోయిందిట. అంటే అప్పటికి సుమారుగా 24 గంటల నుంచి స్వామివారు రక్తస్రావం జరుగుతూ గాయం చేత బాధపడుతూ ఈ భక్తులు పోసే కొబ్బరి నీళ్లు అభిషేకం చేయించుకుంటూ ఉన్నారు. జమీందారు గారు ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేశారో దాంతో పరమశివుడు సంతోషించి శాంతించారట. ఆ సంతోషంతో నూజివీడు జమీందారు గారు, ఇన్నాళ్ళు శివుడు వేరు విష్ణు వేరు అనుకున్నాను, కానీ శివకేశవులకి భేదం లేదు, ఆదిశంకరాచార్య గారు చెప్పినట్లుగా ఇద్దరూ కూడా ఒకటే, అర్ధనారీశ్వరులు ఎలా అయితే ఉంటారో శివకేశవులు అలా కలిసి ఉంటారని చెప్పి మరోసారి నిరూపితమైందని చెప్పి ఆయన సంతోషించి ఆ సంతోషంలో స్వామివారి ధూపదీప నైవేద్యాలకి 18 ఎకరాల భూమి రాశారు. ఈ రోజు కూడా 18 ఎకరాల భూమి సాగులో ఉంది. అంతేకాకుండా భక్తులందరి సమక్షంలో స్వామివారికి దేవాలయం నిర్మిస్తానని ఆయన ప్రమాణం చేశారు.
ఆ ప్రమాణం ప్రకారంగానే అంతా భక్తులందరూ కూడా సద్దుమడిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవాలయం స్వామివారు బాగా పల్లంగా ఉన్నారు కాబట్టి శివలింగాన్ని పైకి తీసి నిర్మిద్దామని చెప్పి ఆలోచనతో 10 అడుగులు లోతు తవ్వినా కూడా స్వామివారి శివలింగం అంతు చెక్కలేదని చెబుతున్నారు. అప్పుడు 10 అడుగులు లోతు తవ్వినా అంతు చెక్కపోయేసరికి అప్పుడు జమీందారు గారు దేవప్రశ్న అని, ఇప్పుడు కేరళలో మాత్రమే ఉంది ఈ దేవప్రశ్న అనేది, ఆ దేవప్రశ్న చేసి అడగగా శంకరుడు ఆ దేవప్రశ్నలోకి వచ్చి నన్ను కదిలించవద్దు, ఇలాగే ఉంచి దేవాలయం నిర్మించండి అని ఆజ్ఞాపించారట. అప్పుడు జమీందారు గారు ఆ శివలింగాన్ని అలాగే ఉంచి గర్భగుడిని నిర్మించారు. ఆ తర్వాత కానుమోలు వాస్తవ్యులు అద్దంకి మన్నార్ గారు అని చెప్పి వార్తలు చదువుతూ ఉండేవారు. వారి తాతగారు ఆ జమీందారు గారి ఆస్థానంలో లెక్కలు రాస్తూ ఉండేవారు. ఆయన ద్వారా స్వామివారి దేవి అయినటువంటి బాలా త్రిపుర సుందరీదేవి, వీరభద్రుడు, గణపతి, నవగ్రహాలు, ద్వారపాలకులు, స్వామివారి వాహనం మొదలైనవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. అంతేకాకుండా జమీందారు గారు ఇంకో ముఖ్యమైన పని చేశారు. అదేమిటంటే ఈ 24 గంటల పాటు జరిగినటువంటి నారికేళ ఉదకం అభిషేకం చేసిన జలం అంతా కూడా స్వామివారి ఉద్భవించిన ప్రాంతం నుంచి దక్షిణంగా ప్రవహించి ఒక ప్రాంతంలో ఒక పల్లపు ప్రదేశంలో మడుగు కట్టిందిట. అంటే ఆ రోజున ఎన్ని వేల కొబ్బరికాయలు పగిలినాయో ఒక్కసారి అందరూ ఆలోచించి ప్రార్థన. ఎందుచేతంటే నారికేళ ఉదకం అంటే మహా అయితే ఒక 100 ml లేదా ఒక 1/2 లీటర్ ఉంటాయి. మరి అట్లాంటిది ప్రవహించినాయంటే ఆ రోజున ఎన్ని కొబ్బరికాయలు పగిలినాయో చూడండి, ఎన్ని నీళ్లు పడ్డాయో. దాంతో జమీందారు గారు ఇది చరిత్రలో నిలిచిపోవాలి అని చెప్పి ఆ నారికేళ ఉదకం పల్లంలో ఎక్కడైతే మడుగు కట్టిందో ఆ ప్రాంతాల్లో ఒక పెద్ద చెరువు తవ్వించి దానికి లింగం చెరువు అని పేరు పెట్టారు. ఈ రోజుకి కూడా ఆ లింగం చెరువు అనే పేరుతోనే 320 సంవత్సరాలు అయినా కూడా ఆ చెరువుని లింగం చెరువు అనే పేరుతోనే వ్యవహరిస్తున్నారు. ఇది అంత ఘనమైనటువంటి దివ్యమైనటువంటి స్వామివారి చరిత్ర. ఈ స్వామివారి నేను వచ్చిన తర్వాత నా కళ్ళాడ నేను అనుభవించిన గొప్ప గొప్ప విషయాలు అవి ఒకటి కాదు, రెండు కాదు, అనేకం ఉన్నాయి. ఎంతోమందికి బాధల్లో ఉన్న వాళ్ళని స్వామివారు ఆదరించారు. వ్యాపారం పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహ పరంగా కానీ, సంతాన పరంగా కానీ, నవగ్రహ సమస్యల వల్ల బాధపడుతున్న వాళ్ళు కానీ స్వామివారు వాళ్ళందరినీ కూడా ఉద్భవించారు. యద్భావం తద్భవతి అనే పేరుతో ఎలా అయితే మన మనసులో ఉన్న భక్తి భావం చేత ఏ విధంగా అయితే మనం అర్చిస్తామో స్వామి కూడా అదే విధంగా వారిని అనుగ్రహిస్తున్నారు. కాబట్టి భక్తులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి స్వామివారి అనుగ్రహంతో ఆయన ప్రాంగణంలో ఆయన సన్నిధిలో జరిగేటువంటి కార్తీక మాసంలో మహాలింగార్చన మరియు దీపారాధన కార్యక్రమాల్లో 50 మంది భక్తులు పాల్గొని మీ స్వహస్తాలతో దీపారాధనలు వెలిగించి స్వామివారి మహాలింగార్చని కనులారా దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి పార్వతీ పరమేశ్వరుల యొక్క కార్తీక దామోదర అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగోరుచున్నాను.